ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే ధూమ్ ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చటలా మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందాం పారి. ఏ మాట కామాటేనోళ్ళ అసలు ఉత్తమ నటుడు అనే ప్రైజ్ను ఇంటర్నేషనల్ ఇవ్వాలనుకుంటే మన రేవంత్ సార్కే ఇవ్వాలనిపిస్తుంది. సారు వారి పర్ఫార్మెన్స్ గట్లున్నది. మరి అపరిచితుడు సినిమాలో కదా హీరో అప్పటికప్పుడే నవరసాలు చూపిస్తాడు కదా, సేమ్ టు సేమ్ మన రేవంత్ సార్ కూడా సినిమాల ముంగట్నే అపరిచితుని అవతారం ఎత్తిండట కాదు, ఎట్లనో సూదురట పారి. మరి అంతేనోళ్ళ రేవంత్ సార్ కు పెద్ద అవార్డు ఇవ్వాల్సిందే. ఇక ఆ అవార్డు ఎవరిత్తలేరని అనుకున్నాడో ఏందో గాని సినిమాలతోని చెప్పి మరీ సన్మానం చేయించుకున్నాడు. అరే ఆవంటే అందరు అట్లనే అంటురు. రేవంత్ సార్ కు సినిమాలలో ఇగో ఇట్లా సన్మాన కార్యం ముంగట పెట్టుకున్నారు, ఇది చెప్పి మరీ చేయించుకున్న సన్మానం అని వాళ్ళే అంటుర్రోళ్ళ. ఇప్పుడు ఒకసారి టింగ్ టింగ్ అని ఫ్లాష్ బ్యాక్ పోదాం. రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాక సినిమాల మీద పగబట్టినట్టే చేసిండా లేదా? అల్లు అర్జున్ అయితే ఒక్క రాత్రన్న జైల్లో ఉంచేదాకా నిద్రపోనే పోనన్నట్టు చేసిండు. పేరు మర్చిపోయిన పాపానికి జైలు వేసిండు. ఇక నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టిండు. సినిమాలకు డాకులు పెట్టిండు. ఇక నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాన్ని రోజులు సినిమా టికెట్లు వెంచుడే ఉండది, ఈ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఉండనే ఉండయి అని చెప్పే. किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఆ టెన్కి ఏమాయే గవన్నీ ఉద్దరం ముచ్చట్లే అయిపోయాయి. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పిండు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇచ్చిండు. అంటే రేవంత్ సార్ ముఖ్యమంత్రి కుర్చీలకెళ్ళి దిగిపోయిండు అయ్యేంది అని అనుమానం కూడా కొట్టింది సార్ గట్ల ఎత్తే. అయితే సినిమాలలో దూరం అవుతుర్రు, వాళ్ళ ఫ్యాన్స్ గారం మీద ఉన్నారని అనుకున్నాడో ఏందో గాని ఇక సన్మాన కార్యం ఒకటి ముంగడ పెట్టుకున్నాడులా. వాళ్ళను చెప్పుతోని కొట్టినంత పని చేసి మళ్ళా డప్పుతోని స్వాగతం పలికించుకున్నంత పని చేసిండు అంటుర్రు ఈ సన్మాన కార్యం చూసినోళ్ళంతా. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అసలు సినిమాలలో పనిచేసేటోళ్ళు అందరూ అటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఉంటారు. ఇక వాళ్ళను ఉబ్బియనీకే ఈ సన్మానం ఇగురం పెట్టుకున్నాడు. అప్పట్లా సినిమా కార్మికులు జీతాల కోసం రోడ్డెక్కిర్రు, షూటింగ్లు బంద్ పెట్టిర్రు. అయినా రేవంత్ సారు వాళ్ళను దేకింది లేదు. వాళ్ళ సావు వాళ్ళు సావని నాకెందుకు అన్నట్టే నడిచింది కథ. కానీ సారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు వస్తాయని అనుకోలే కదా, ఇంకేంది అందుతో జుట్టు అందుకుంటే కాళ్ళు గీరే కథ. అది కూడా చాలా వెరైటీగా చేసిండోళ్ళ. సన్మాన కార్యం పెట్టుకొని మనం ఒకటి, నేను మీదిక్కే మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా అని ఉపన్యాసం దంచిండు. ఇక ఉపన్యాసం విన్న మన తెలంగాణ జనానికి ఊగనవ్వచ్చుడు కాదు. ఓట్లకు ముందు రేవంత్ సార్ నోట్లకెళ్ళి గివ్వే మాటలు వెళ్తాయి. ఆ టెన్కా నువ్వెవలో నేనెవలో అన్నట్టే ఎత్తాడు. మళ్ళీ ఇప్పుడు సినిమాలో మోసపోవడానికి రెడీగా ఉన్నారని పబ్లిక్కే అంటుర్రోలా. మొత్తానికి మన డప్పు మనమే కొట్టుకోవాలి, మన సన్మానం మనమే చేయించుకోవాలి. ఉద్దరం ముచ్చట్లతోని 5-6 ఓట్లనే సంపాదించాలని అసలు ఏమన్నా ఉపాయం చేసిండా అని కిష్టానగర్ పబ్లిక్కే అంటుర్రు. ఇప్పుడు రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తుంది కదా, ఆడ వచ్చే నెలలా ఓట్లున్నాయి. ఇక ఓట్లలా ఎవరు గెలుతారో, జనం ఎవరిని గెలిపిస్తారో, ఎవరికి బుద్ధి చెప్పాలనుకుంటుర్రో ఇప్పటికే ఫిక్స్ అయిపోయిర్రట. అవునా కాదా? మీరు కూడా ఫిక్స్ అయ్యారా పారి? మరి అట్లట్లా జూబ్లీ హిల్స్ బస్తీల కాడికి పోయి జనం ఏమంటుర్రు, మన లీడర్లు ప్రచారం ఎట్లా చేస్తారు, ఏంది కథ అరుచుకున్నట్టు చేద్దాం. జనకర జనారే, జూబ్లీ హిల్స్ గులాబీదే. ఇగో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, ఏ గల్లీకి ఓ ఏ బస్తీలు అడుగు అందరిది ఇదే మాట. ఎవ్వరిని మెసిలిచ్చినా షెయి పార్టీ 2 ఏళ్ల పాలనను పొట్టు తిడుతురు. కారు పార్టీతోనే బస్తీ జనం బాగుపడతారని చెప్తురు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ పడుతున్న మాగంటి సునీతక్కను ప్రతి ఒక్కరు సొంత ఆడపడుచు లెక్కనే చూసుకుంటుర్రోళ్ళ. ఆమెనే గెలిపించుకుంటామని అంటుర్రు. అక్క ఎక్కడికి ప్రచారానికి పోయినా జనం జేజేలు చెప్తుర్రు, ఆమెకు హిమ్మతిస్తుర్రు. ఇక ఇంకో దిక్కు బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు గల్లీ గల్లీల పొంట పోయి ప్రచారం చేస్తాను.
రెండేండ్ల సంధి కాంగ్రెస్ చేసిన మోసాలేందో బాకీ కారట్లు వంచుకుంటా కండ్లకు గట్టినట్టు వివరంగా చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలా గట్ల దూసుకుపోతుంటే చెయ్యి పాటోలది ఒక గోసన అనుల్లా. వాళ్ళు జనానికి గణవరుడు పాపం ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉన్నారు. బుల్డోజర్లతోని ఇండ్లు కూలగొట్టింది గాక ఇంకా ఓట్లు అడిగేటందుకు వచ్చిర్రా అని గరం అవుతుర్రోలా. నిజం చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రచారం సంగతి పక్కకు పెట్టుర్రి, జనాలే ప్రచారం చేస్తాండ్రోలా. మాగంటి సునీతక్కని గెలిపించి రేవంత్ సార్కు బుద్ధి చెప్పి తీర్తామని. మనకెళ్ళి నిన్నయాల చిన్న చిన్నగా వాన పడుతుంది కదా, వచ్చినట్టు వస్తుంది మళ్ళా పోతుంది. ఇదేం దొంగవాన అని చాలా మంది అనుకుంటారు కదా, కానీ అది దొంగవాన కాదు, తుఫాను. తుఫాను మనకెళ్ళి చిటపట చినుకులు పడుతున్నాయి. కానీ అటు ఆంధ్రాలో మాత్రం అంతా ఆగమాగం అడివడి ఉన్నది. నదులు సముద్రాలు ఊర్ల మీదకి వచ్చినాయి, ఇండ్లు మునిగిపోయినాయి. గోసంటే గోసనే పోర్రి ఆగో. అయ్యయ్యో పాపం, గోసంటే గోసనే పోర్రి. ఆంధ్రాలనోళ్ళ తుఫాన్ వచ్చింది కదా, మోంతా తుఫానట. మోంతనో మెంతులో వేరేదైతే ఏంది గాని మందిని మాత్రం నిండా ముంచుతాంది. ఆగో అక్కడక్కడ చెట్లు ఇరిగిపడ్డాయి, ఇండ్లు మునిగిపోయినాయి. కార్లు ట్రాక్టర్లు నీళ్ళనే కొట్టుకుపోయినాయి. రోడ్లు షీర్క వాసినాయి, వంతెనలు ఇరిగిపోయినాయి. ఆగో సముద్రం చూడు ఇండ్ల మీదకే వచ్చింది. బీచ్లు అయితే ముంచి పడేస్తున్నాయి. అంత ఆగమాగం జగన్నాథం. ఒక్క ముక్కలే చెప్పాలంటే కోనసీమ కోస్తాంధ్ర అంత గుండె కోతనే, అంత బంద్ అయిపోయింది. ఇక జనాలు బయటికి వెళ్ళొద్దని అక్కడి ఆఫీసర్లు ఆర్డర్లు వేసిర్రు. బీచ్లు జలపాతాలకు పోయే తొవ్వలన్నీ బంద్ పెట్టిర్రు. చేపలు పట్టేటోళ్ళు 2-3 వద్దుల దాకా అటు ముఖానే చూడొద్దట. ఇక అక్కడి సర్కారోళ్ళు కంప్యూటర్ల ముంగట కూర్చొని అసలు ఈ తుఫాన్ కాతేంది కార్ఖానేంది, జనాలకు ఆపతి రాకుండా ఎట్లెట్లా ముంగటికి పోవాలి ఏంది కథ గవన్నీ అరుచుకుంటుర్రట. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద, గాలి దుమారాలు గజగజవనికిచ్చేసాలి. చెట్లు తెగిపోవుడు, కొండలు గుట్టలు ఇరిగిపడి బండరాళ్ళు రోడ్ల మీద పడుడు, నీళ్ళిండ్ల కచ్చుడు, రోడ్లు బంద్ అవుడు. తలుసుకుంటుంటేనే నాకు గజ్జుమంటున్నది. పాపం అక్కడోళ్ళు ఇంకెంత అవస్థ పడుతుర్రో కదా. ముచ్చట్లకు ఎప్పట్లెక్కనే అతిథులు వచ్చిర్రు. ఎవరా అతిథులు అంటారా, ఇంకెవరోలా దొంగల గురించే చెప్తున్నా. వాళ్ళ కాడ చాలా లలిత కళలు ఉంటాయి కదా, మరి ఇవాళ ఏం చేసిర్రో చూద్దురట పారి చెప్పనా. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం, చూడు వీళ్ళ కళాపోషణ ఎట్లున్నదో. వాయమ్మో, ఓర్ నాయను, ఓర్ దేవుడు, ఏంది అసలు మంచిగా బందోబస్తుగా వచ్చి ఎట్లా దోసుకపోతురో చూడురోలా. గ్యాస్ కట్టర్లు రాడ్లు గీట్లు అన్ని తెచ్చుకున్నారు కదా. నిజామాబాద్ జిల్లా నవీపేటల దొంగలు గిట్ల దూసుకపోయిరోలా. బంగారం దుకాణాన్ని పోతం పెట్టిర్రు. వీళ్ళ దౌడల దగ్గర వాడ, వీళ్ళ చేతులు ఇరిగిపోను, వీళ్ళ కండ్ల కారం గొట్ట, మొత్తం 6 కిలోల వెండిని మాయం చేసిర్రట. చూసినవా ఎట్లా మోపారు. నవీపేట దొంగలు గట్లుంటే ఇటు గోదావరికని దొంగలు గాయి చేస్తానులట. దావఖాన్ల కాడ కడుపు నొప్పి కాలు నొప్పి అని అచ్చుడట. పేషెంట్ల ఫోన్లు పర్సులు కొట్టేసుడట.
అవేం దొరకకుంటే బయట ఉన్న బండ్లు ఎత్తుకోబోతుర్రట. కొన్ని వద్దుల సంది దావఖాన్ల సామాన్ అంతా గాయబైతుంటే పోలీసులు నిఘా పెట్టిర్రు. ఈ దొంగలు దొరకనే దొరికిర్రు. కాదు, రాత్రంతా జాగారం ఉండి ప్లానింగ్లు గీనింగ్లు వేసుకుని గింత కష్టపడి దొంగతనాలు దోపిడీలు చేసే బదులు ఏదన్నా పని చేసుకోవచ్చు కదా. చెయ్యరు. వాళ్ళకు దొంగతనాలు చేస్తేనే కిక్కత్తది కావచ్చు. గట్లనే ఉన్నది కథ. ఆవుగాని మీ ఊర్లల్లా బర్ల సంత నడుతుందా అనులా? బర్ల సంత బర్రె రేటు ఏ పాటు ఉంటుందోలా? 20,000, 30,000. ఇంకా మంచి బర్రె అయితే 50,000 కూడా పలుకుతుంది కదా. కానీ ఒక బర్రెనులా 100,000 కాదు, కోట్ల రూపాయలు పలుకుతాంది. అరే ఆవంటే 1 కాదు 2 కాదు, దగ్గర 25 కోట్ల రూపాయలట బర్రె ఖరీదు. ఆగో సరే, బర్రె సంగతి అటెన్కే చెప్తా గానీ ముందుగాలనైతే ఈ గుర్రాన్ని చూడుర్రి. కర్రె గుర్రం. దీన్ని పట్టుకొని ఎట్లా చూస్తుర్రో చూడు. వీళ్ళు దీన్ని అమ్మకానికి పెట్టిర్రు. ఎంత కమ్మిర్రో ఎరికేనా? మరి మీరు చక్కెర కింద పడద్దు. చెప్తున్నా మరి ఇనుర్రి. అక్షరాల 15 కోట్ల రూపాయలు. అరే అవంటే గరం కోట్లు కావు, పైసల నోట్లే. 15 కోట్ల రూపాయలు పెట్టి ఈ సక్కదనాల గుర్రాన్ని కొనుక్కున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ జీవాల అంగడి నడుతుంది. బర్రెలు గుర్రాలను అమ్మకానికి పెట్టిర్రు. ఈ గుర్రాన్ని 15 కోట్ల రూపాయలకు అమ్మిర్రు వీళ్ళే. మరి దీని స్పెషాలిటీ ఏంటంటారా? ఇది రేసింగ్ లో పోతే ఫస్ట్ ప్రైజ్ పట్టుకొత్తదటం వల్ల ఇక దీనికి తిండి కూడా ఉత్తపచ్చి తిండి పెట్టలే. అన్ని డ్రై ఫ్రూట్స్ గిరి ఫ్రూట్స్ పెట్టి సాదిర్రు. తిప్పి కొడితే దీని వయసు 2 ఏళ్ళు ఏమో ఉంటాయి అంతే. ఏడ పడితే గడ కనబడాయట ఈ గుర్రాలు. 100లో ఒక్కడి కానొస్తుందట. అందుకే దీనికి గంత రేటు అని అంటుర్రు. మరి ఇక గుర్రం ఖరీదు గట్లుంటే ఇక ఈడ బర్రెను పట్టుకొని ఉన్నారు చూడు. ఈ బర్రె ధర వెళ్తేనైతే పర్షాన్ అవుతారు. ఇది 23 కోట్ల రూపాయల బర్రె నటన వల్ల. అరే నిజం, బర్రెకే 23 కోట్ల రూపాయలు. ఇంకా అమ్ముడు పోలే 9 కోట్లకు ఒక పెద్ద అయిన కొంట అని ముంగడికి వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం ఇయ్యా అంటుర్రు. 23 కోట్ల రూపాయలకు ₹1 కూడా తక్కువ చెయ్యా అని అంటుర్రు బర్రె ఓనర్లు. మరి ఎందుకు గంత రేట్ అయ్యా అంటే ఇది మస్తు పాలిత్తదట. ఇక ఇసొంటి బర్రె ఇంట్లుంటే ఇంటికి ధనలక్ష్మి అద్దన్నా అత్తదటన వల్ల. అందుకే గింత రేట్ అట. కాదు, 23 కోట్ల రూపాయలు పెట్టి బర్రె ఉన్నాయనే ఇంకా లక్ష్మీదేవి కోసం ఎందుకు చూస్తుంది కావచ్చు. ఏమో పట్టుర్రి. అసలు ఈ సంతల ఈ బర్రెలు గుర్రాల రేటు ఇంటుంటే సపరేట్గా ఈ కొలువులు గిలువులు ఇడిచిపెట్టి బర్రెలు అమ్ముకొని బతుకున్నాయ్యా అన్నట్టు గుర్తుందట చాలా మందికి. ఇవి ఆల్ది దుందాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని అత్త. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.